ప్రైజ్ లార్డ్. ప్రతి వ్యక్తి పక్కన ఒక దూత ఉంటాడు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కాపలా ఉంటారు. దేవుడు ప్రతి మనిషికి ఒక దూతను నియమిస్తాడు. మనము ఆయన మార్గములలో నడుస్తూ ఉంటే మనము వెళ్ళు చోట్లనల్లా మన పాదములు తొట్రెళ్ళకుండా కాపాడుటకు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. మనము ఒకవేళ రాయి తగిలి పడిపోతుంటే వారు తమ చేతుల మీద మనలను ఎత్తుపట్టుకుంటారని దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిచ్చాడు. ఆపదలో పడిన తన భక్తులను కాపాడుటకు దేవుడు తన దూతలను ఎలా ఏర్పాటు చేశాడో చూద్దాం. దానియేలు 30 దినముల వరకు ఎవడును ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. అలా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును అను శాసనము అమలులోకి వచ్చింది. అది తెలిసిన కూడా దానియేలు యథాప్రకారము ప్రతి దినము ముమ్మారు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజు కోపగించి అతన్ని సింహముల గుహలో పడవేయమంచాడు. అయితే దేవుడు తన దూతను పంపి సింహములు అతనికి ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. సింహములు గుహలో పడవేయబడిన దానియేలును దేవుడు తన దూతను పంపి కాపాడాడు.